అది కేవలం డబ్బుల కోసం. ఆనాడు అవసరం లేకున్నా సరే 1,00,000 కోట్లు అప్పు చేసి కాంట్రాక్టర్ల కోసం తుమ్మిడిగట్టి దగ్గర నీళ్లున్నా సరే కాదని మేడిగడ్డ దగ్గర కట్టిండు. అది డిజైన్ లోపం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, అవినీతి చోటు చేసుకుంది. కాబట్టి కారకులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే కఠినంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 1,00,000 కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన దానికి బాధ్యులు ఎవరైతుండ్రో వాళ్ళని చాలా సీరియస్గా ఎంక్వైరీ చేసి వెంటనే కట్టే చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలి. సార్, ఇంకో గొర్రెల స్కామ్ కూడా నడుస్తుంది. గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రనేడ్ మాఫియా, భూముల, నేను చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతవరకు ఇంకా ఎవరిని కూడా కఠినమైన చర్యలు తీసుకోలేదని చెప్పి, తప్పకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నా ప్రభుత్వానికి. థ్యాంక్ యూ.